ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇప్పటికీ లేదు. ఏది రాజధాని ఇప్పటికీ తెలియదు. అమరావతి అని చెప్తున్నాం, అమరావతికే ఒక రూపు లేదు. అట్లాగే ఆ బిల్డింగ్స్ ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి అప్పుడు జిల్లాల్లో 2 ఏళ్లలో ఎట్టా పూర్తి అయిపోతాయి? 11 ఏళ్ళు అయిన తర్వాత జరిగినటువంటి వాటికి 11 ఏళ్ళైనా లేనటువంటిది రాజధాని పూర్తి రూపం లేనప్పుడు ఈ జిల్లాల్లో అర్జెంటుగా కట్టలేదంటే ఎట్టగా ఉంటుంది? కరోనా తర్వాత కదా ఈ జిల్లాలు జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే అప్పట్లో జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు పర్మిషన్ ఇస్తూ ఉండటం, దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పర్సనల్ కాదు, రాష్ట్రానికి అడ్వాంటేజ్గా మలచాలనుకున్నాడు. మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి అప్పుడు అతను ఒక చక్కటి శాస్త్రీయ ఆలోచన కూడా చేశాడు. ఏంటంటే మనకి పార్లమెంట్ సీట్లు 25 ఉన్నాయి కదా, 25 రాష్ట్రాలు. ఇప్పుడు తెలంగాణలో ఆ జిల్లాల పేర్లు మొత్తం నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా గబక్కన అడిగితే చెప్పలేరు. ఇదివరకు మనకి లెక్క చూసుకుంటే ఇప్పటికి కూడా మనకి ఆంధ్రాలో ఏం గుర్తుంటది? శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. ఇది మనకి గబక్క నోట్లో వచ్చేస్తాయి. అట్లాగా ఏళ్ల తరబడి అలవాటు అయిపోయినాయి కాబట్టి 13ని 25 చేశాడు పార్లమెంట్. ఇది ఇప్పటికి మనం కూడా ఆ 25 పేర్లు చెప్పడం కష్టం. అక్కడ 30 పైన ఉన్నటువంటి చెప్పడం కష్టం. అక్కడ 10 అంటేనే ఇక్కడ 13 అంటే అవే గుర్తు. అది దాన్ని అట్లా మార్చుకొచ్చారు.